నమస్తే, నేను మధు. హైదరాబాద్ లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ప్రియుడి కోసం కన్న తల్లిని సైతం లెక్క చేయకుండా అతి కిరాతకంగా చంపి అదే ఇంట్లో పూడ్చిపెట్టింది. ఇంతకు ఏం జరిగింది? ఇది ఎక్కడ జరిగింది? హైదరాబాద్ లో. ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణకుమారి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, ప్రియుడి కోసం భర్తను చంపారు, ప్రియుడి కోసం పిల్లల్ని చంపుతున్నారు, ప్రియుడి కోసం ఆఖరికి కన్న తల్లిని కూడా చంపుతున్న ఘటన ఇప్పుడు బయటకు వచ్చింది. అసలు ఏం జరిగింది మేడం? ఇప్పుడు జవహర్ నగర్ ఏరియాలో ఒక కుటుంబం నివసిస్తుంది. ఆమెకి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు పెళ్ళి అయిపోయింది, ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి కానట్లుంది. అయితే ఈమె ఒక అతనితోటి సహజీవనం లాంటిది చేస్తుంది, లివింగ్ లో ఉంది. తల్లి దానికి అభ్యంతరం చెప్పింది. చెప్తే వెంటనే అతనితోటి సరే మన సంబంధం కొనసాగేలాగా లేదు, మా అమ్మ అడ్డుపడుతోంది, ఏం చేద్దాం ఇప్పుడు అంటే దానికి ఒకటే పరిష్కారం, మేజరు కాబట్టి శుభ్రంగా మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఆమెమి అభ్యంతరం చెప్పే అవకాశం లేదు కదా. అంటే అలాంటి ఒక సానుకూలమైన చట్టపరమైన చట్టం పరిధిలో చేసే పనులు చేయకుండా ఇలా ఈ అమ్మాయి ఈ తల్లిని అడ్డు తొలగించుకుందాము అనుకుంది. ఇది నిజంగా చాలా దుందుడుకు చర్య. అవును. మరి అసలు ఈ దుందుడుకు చర్యకి రీజన్స్ ఏంటి అనేది అర్థం కావట్లా. ఎందుకంటే అతనైనా సరే ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకుని ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళ అమ్మ ఏం మాట్లాడేది కాదు కదా. ఆమెకు పెళ్ళి అంటూ ఇష్టం లేదు అనుకోండి, పోలీసుల దగ్గరికి వెళ్తే మీకు రక్షణ ఇస్తారు. ఇది సాఫీగా జరగాల్సిన విషయం. అప్పుడు అసలు ఇది వార్తే కాదు, చాలా చోట్ల జరిగిందే, ఇక్కడ కూడా జరిగింది అయ్యేది. కానీ వీళ్ళు ఏం చేశారు, మరి పెళ్లి చేసుకుంటానికి వీళ్ళకి ఏం అభ్యంతరం ఉందో ఏంటో, మరి అతనికి ఆల్రెడీ ఇంకొక పెళ్ళి అయిందేమో, లేకపోతే డబ్బు కోసం కూడా అయిండొచ్చు మేడం. డబ్బు ఏముంది ఇక్కడ, అసలు డబ్బు ఎక్కడ కనిపిస్తుంది? ఎందుకు అంటే మేడం, తల్లి ఎలాగో ఒప్పుకోలేదు, సో వీళ్ళు పెళ్లి చేసుకున్న బతకాలన్నా డబ్బు కావాలి. ఇప్పుడు ఇద్దరు మేజర్లు పని చేసుకుని కష్టపడి, ఇప్పుడు తల్లి అయితే ఎన్ని రోజులు తిండి పెడుతుంది కూతురికి? పెట్టలేరు ఎక్కువ రోజులు. అలాంటిది కాకుండా ఇవాళ చాలా దుర్మార్గమైన చాలా దారుణమైన పథకాలు చేసేస్తున్నారు. ఇప్పుడు మనకు ఆ ఆప్షన్ ఉంది, ఆ అవకాశం ఉంది, పెళ్లి చేసుకుని మీకు మీరు విడిగా బతికే హక్కు ఉంది మీకు. అసలు అడ్డంకి ఏంటి అనేది ఇప్పుడు అతని బ్యాక్గ్రౌండ్ తెలిస్తే గానీ మనకు తెలియదు. పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అంటే అతనికి ఇంకొక అంతకుముందే పెళ్ళి అయ్యి ఉండాలి, అందుకని ఇదేదో ఒక కాలక్షేపం వ్యవహారం లాగా అయ్యి ఉండాలి. అది తల్లికి నచ్చక తల్లి గట్టిగానే మందలించింది. ఇంకందుకని ఇప్పుడు అమ్మ అయితే ఊరుకోదు, మనమా ఎలాగూ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఆ ఉద్దేశంతో ఇంకా ఆమెని చంపేసేసి ఇంట్లో పూడ్చిపెట్టేశారు. పైగా ఇదంతా జరిగి 8 నెలల పైన అయింది. మరి ఇది ఎలా బయటపడింది మేడం? అయితే అప్పట్లోనే అదృశ్యం కేసు నమోదైంది, మహిళ అదృశ్యం కేసు. అంటే ఇంకో కూతురు ఊరుకోదు కదా, ఆ అమ్మాయి మా అమ్మ కనిపించట్లేదు అని చెప్పి. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి సెల్ ఫోను డేటా మొత్తం తీసి ఎవరెవరితో మాట్లాడింది ఆ అదృశ్యమైన మహిళ, అలాగే ఆమె తాలూకు మనుషులు ఎవరు, ఇద్దరు కూతుర్లు, వీళ్ళ ఫోన్లు విశ్లేషిస్తే ఎక్కడో ఓ చోట దీనికి లింకు దొరుకుతుంది పోలీసులకి. ఇప్పుడు ఎంత తెలివైన నేరస్తుడైనా ఏదో ఒక క్లూ వదిలిపెట్టి వెళ్తాడు. సరే, ఆ విశ్లేషిస్తున్న సందర్భంలో ఈ అమ్మాయి మీద వాళ్ళకి అనుమానం వచ్చింది. సరే, ఈ అమ్మాయిని కొంచెం వాళ్ళు నిఘా పెట్టినట్టున్నారు పోలీసులు. ఈమె ఏం చేసింది, వాళ్ళ అమ్మ 2 వీలర్ని అమ్మాలని చూసింది. ఆ అమ్మేటప్పుడు మరి ఏం చెప్పిందో ఏమైందో తెలియదు కానీ అక్కడ దొరికిపోయింది ఈ అమ్మాయి. దొరికిపోయి ఏంటి సంగతి అని విచారిస్తే మొత్తం కక్కేసింది. ఇక వాళ్ళదైన శైలిలో వాళ్ళు విచారిస్తారు కదా, కక్కేసింది. కక్కేస్తే ఇట్లా నేను పలానా చోట పూడ్చిపెట్టాను అని చెప్తే పోలీసులు వచ్చి చూస్తే అస్థిపంజరం వాళ్ళ ఇంట్లోనే దొరికింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఒకప్పుడు కుటుంబ సభ్యులు కాని వాళ్ళని హత్యలు చేస్తుండేవాళ్ళు. అవును. అంటే కుటుంబ సభ్యుల్ని కాకుండా బయట వాళ్ళని హత్యలు చేయడం కరెక్టు తప్పు అని కాదు నా ఉద్దేశం. అంటే వాళ్ళ ద్వేషం కానీ కోపం కానీ వాళ్ళ అవసరం కానీ ఏదన్నా కానీ బయట వాళ్ళ మీద చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు ఏమైపోతుంది, ఒక 7-8 సంవత్సరాలుగా చూస్తూ ఉంటే బాగా గమనిస్తుంటే అసలు సొంత ఇంట్లో వాళ్ళని చంపేస్తున్నారు. ప్రేమాభిమానాలు తగ్గిపోతున్నాయి. అసలు ఇప్పుడు వాళ్ళకి ఆ క్షణానికి వాళ్ళకి కావాల్సింది ఏంటోనే వాళ్ళకి కావాలి తప్పితే వేరేదేది వాళ్ళకి అక్కర్లా. అర్థమైందా? అసలు వాళ్ళకి
వేరేది ఏది పట్టట్లా అవును. ఈ ప్రపంచంలో. ఒక్కటే వాళ్ళకి కావాల్సింది ఏంటి, సాధించుకోవడం. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సాధించుకోవటం. అంతకు మించి వాళ్ళ అవసరమే వాళ్ళకి అవసరంలా అనిపిస్తుంది. అది నేను కోరుకుంటున్నది సరి అయిందా కాదా, మంచా చెడా, దీనివల్ల నేను ఒక హత్య చేద్దాం అనుకున్నా, దీనివల్ల నాకేంటి నష్టం. ఇప్పుడు చచ్చిపోయాడు చచ్చిపోతాడు అనుకోండి, కాసేపు పక్కన పెట్టి అసలు నాకేంటి నష్టం అని కూడా ఆలోచించే స్థాయిలో మనుషులు లేకోకుండా అయిపోతున్నారు. అంటే అసలు ఆలోచన శక్తి పోయింది, భావోద్వేగాల మీద అదుపు పోయింది, ఆలోచనల మీద అదుపు పోయింది. వాళ్ళకి కనిపిస్తుంది ఏంటి, ఒక్కటే, ఇప్పుడు నేను ఈ పని చేసి ఈ మనిషిని అడ్డు తొలగిచ్చేసుకుంటే రేపటి నుంచి నేను సుఖంగా ఉంటాను అనుకుంటున్నారు. దొరికిపోతే అనేది అక్కడ దాకా ఆలోచన వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం ఎన్నో చూసాం. ఒక అమ్మాయి స్వాతి రెడ్డి అని చెప్పి హస్బెండ్ని చంపేసి ప్లాస్టిక్ సర్జరీ, హస్బెండ్ లాంటి ఫీచర్స్ తోటి ఒక అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి అతనికి ఏదో జ్వరమో ఏదో వస్తే హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు యాక్చువల్గా అతను వెజిటేరియన్ అంట, ఎవరో చనిపోయిన అతను. ఈ పేషెంట్ నాన్ వెజిటేరియన్ సూప్ ఆర్డర్ చేశాడు. అతను చూసుకోవటానికి వచ్చిన సిస్టర్ అన్న హాస్పిటల్లో ఉన్నాడంటే చెల్లెలు చూస్తుంది కదా, చూడటానికి అక్కో చెల్లె వచ్చి చూసి ఇదేంటి అని డౌట్ వచ్చింది. ఇక్కడ స్టార్ట్ అయిన అనుమానం ఆధార్ కార్డు చెక్ చేసిన దాకా, ఇంకా తీగలాగితే డొంక కదులుతుంది అంటారు కదా, మొత్తం డొంక కదిలింది. డొంక కదిలితే అసలు అక్కడ పడుకున్నది వాళ్ళ అన్నయ్య కాదు, వేరే అతను అని చెప్పి తెలిసింది. ఇస్తే ఇద్దరిని అరెస్ట్ చేశారు. కానీ సీన్ కట్ చేస్తే ఈ స్వాతిరెడ్డి హస్బెండ్ అతను నాన్ వెజిటేరియన్ తినడేమో కానీ చేసేవన్నీ నాన్ వెజిటేరియన్ పనులే. విపరీతంగా తాగుతాడంట అతను. తాగి ఈ అమ్మాయిని విపరీతంగా హింస పెట్టేవాడంట. ఆ పరిస్థితుల్లో ఇది బాగా కలిగిన కుటుంబం. ఆ పరిస్థితుల్లో ఈ అమ్మాయికి ఇంకో అబ్బాయి పరిచయం అయ్యాడు, ఈ స్వాతిరెడ్డికి. పరిచయం అయ్యేసరికి ఇద్దరు కలిసి కూర్చుని ఆలోచించుకున్నారు, నీకు ఇన్ని కష్టాలు ఎందుకు, నాకు ఇంత విరహం ఎందుకు అని ఇద్దరు కలిసి ప్లాన్ చేసి సైడ్ తప్పించేశారు. కానీ బయటపడిందా పడలేదా? పడింది. అయితే ఇక్కడ ఇట్లాంటి ఏం జరిగినా సరే ఒక్కటైతే మనం, నేనేదో స్త్రీల పట్ల సానుభూతితోటో స్త్రీల తప్పు చెయ్యరు అనే ఉద్దేశంతోటో కాదు, కానీ ఎక్కడా కూడా ఒక స్త్రీ ఇంతటి ప్లానింగ్ చేసి ఒక హత్య చేసి దాన్ని మాఫీ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు మట్టుకు ఒక మహిళకు ఉండవు. ఆమె ఖచ్చితంగా ఒక మగవాళ్ళ తోడు ఉంటుంది. కానీ మగవాళ్ళు మట్టుకు ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు కలిసి లేదా ఒక్కడ కానీ వాళ్ళు చేయగలరు. కానీ అలాంటి ఏదైనా తప్పు, చట్టానికి వ్యతిరేకంగా ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా ఎవరు చేసినా తప్పే. కానీ ఈ మహిళలు వాళ్ళకు వచ్చిన కష్టానికి పరిష్కారాలు వెతికే విషయంలో బాగా వెనకబడిపోతున్నారు. వెనకబడిపోవటమే కాకుండా రెండో వాళ్ళ సలహా తీసుకుంటున్నారు, రెండో వాళ్ళ సంప్రదింపు తీసుకుంటున్నారు. రెండో వాళ్ళు నీకు ఏం సలహా ఇస్తారు, వాళ్ళ స్వార్థం ప్రకారమే నీకు సలహా ఇస్తారు, అంతేగాని మంచిగా ఎందుకు ఇస్తారు? ఎవరెవరు. అది ఇది ఈ రకంగా చూసుకుంటే మహిళలు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మీకు ఒక పురుషుడితోటో లేదా ఒక మహిళతోటో మీకు ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ ఇబ్బందులు వాస్తవం అనిపిస్తే గనక మీకు వాళ్ళ నుంచి పక్కకి వెళ్ళి బతకటం నేర్చుకోండి. అంతేగాని వాళ్ళని చంపేసి మీరు బతుకుదాం అనుకుంటే మట్టు కరెక్ట్ కాదు. ఇప్పుడు అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, శివారెడ్డి చచ్చిపోతే నువ్వు సీఎం అవుతావు కానీ చంపితే సీఎం వెట్ అవుతావు అంటాడు. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు మీరు అని అడుగుతాడు. నేను వీళ్ళని కూడా అదే అడుగుతా, అసలు ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు మీరు? ఇప్పుడు వాళ్ళ అమ్మని చంపటం కాకుండా నువ్వు మేజరు కాబట్టి నువ్వు నీ కాళ్ళ మీద బతకదలుచుకుని ఈ విశాలమైన హైదరాబాద్లో ఏ మూల బతికినా నిన్ను ఎవరు అసలు కనుక్కోలేరు. తర్వాత అమ్మనే వచ్చేసిద్ది, తర్వాత చూసుకోండి. అంత వచ్చిద్దో రాదో రాకపోయినా పర్వాలేదు, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయితే గనక నీ బతుకు నువ్వు బతకడం నేర్చుకో. అంతేగాని నువ్వు బతకడం కోసం వేరే వాళ్ళని చంపే హక్కు మట్టుకు నీకు లేదు, ఈమెకే కాదు ఎవరికీ లేదు. ఇలాంటి దుందుడికి పనులు చేయకండి. ఒకవేళ ఇట్లాంటి ఆలోచనలు వస్తే కూడా 1-2 సార్లు ఆలోచించుకోండి, నేను చేసే పని కరెక్టేనా, నేను ఒక ప్రాణం తీయటం ఎంతవరకు కరెక్టు,
దీనివల్ల నాకేం ఎదురవుతుంది. ఇవాళ మినిమం చదువుకొని వాళ్ళు లేరు. అవును, సరే చదువుకోకపోయినా కానీ కనీసం జ్ఞానమైన మనిషికి ఉండే జ్ఞానం ఉంటది కదా. ఇప్పుడు నీకు ఏ జ్ఞానం లేకోకుండా నువ్వేమైనా మేడ నుంచి దూకుతున్నావా, బస్ కడ్డంగా పరిగెడుతున్నావా? లేదు కదా. మరి నీ ప్రాణానికి నువ్వు అంత విలువ ఇచ్చుకున్నప్పుడు రెండో వాళ్ళ ప్రాణానికి కూడా విలువ ఇవ్వాలి కదా. అందుకని ఏ రకంగా చూసినా ఇట్లాంటివి ఛేదించడం పెద్ద కష్టమే కాదు. ఇక ఫైనల్ గా వీళ్ళు తేలేది ఎక్కడంటే చెంచల్గూడ జైల్లో. అంతకంటే ఏమీ లేదు, సాధించేది మట్టుకు ఏమి ఉండదు. ఏదేమైనా సరే కన్న తల్లిని చంపినటువంటి ఇటువంటి క్రూరమైన చర్యల మీద అయితే పోలీసులు యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. మరి వెయిట్ చేసి చూద్దాం ఇంకెటువంటి నిజాలు బయటపడతాయి అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.